అరచింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మనము పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులము. మనము ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చాము. మనము మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, బ్రాహ్మణ పిల్లలైన మనము ఏ విషయంలో స్వయాన్ని చాలా రక్షించుకోవాలి, ఎందుకు మొత్తం దినచర్యలో ఏ పాప కర్మలు జరగకుండా రక్షించుకోవాలి, ఎందుకంటే మన ఎదుట తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. ఎవరికీ దుఃఖము ఇవ్వలేరు కదా. శ్రీమతమును ఎంత శాతము అనుసరిస్తున్నాను, రావణుని మతమును అనుసరించడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిన పిదప ఏ వికర్మ చేసినా అది 1కి 100 రెట్లుగా అవుతుంది. అరే చింటూ, భలే మనము ఎక్కడికి వెళ్ళినా మన బుద్ధిలో మనము సంగమ యుగంలో ఉన్నాము అనేది గుర్తు ఉండాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగము. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరము అని అంటారు. మనము పురుషోత్తమ సంగమ యుగ బ్రాహ్మణులము అని మనం అంటాం. ఇప్పుడు మనము పురుషోత్తములుగా అయ్యే యాత్ర చేస్తున్నాము అని చాలా మంచి రీతిగా బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఇది గుర్తుంటే అది కూడా మన్మనాభావ అవుతుంది. మనము పురుషార్థానుసారము చేయు కర్మల అనుసారము పురుషోత్తములుగా అవుతున్నాము. దైవీ గుణాలు కూడా ఉండాలి. శ్రీమతమును కూడా అనుసరించాల్సి వస్తుంది. మనుషులందరూ తమ మతమును అనుసరిస్తున్నారు, అది రావణ మతము. అలాగని మనమందరము శ్రీమతమును అనుసరిస్తున్నాము అని కాదు. చేయడం అనేది తెలుసుకోవడం అంత సులభం అయితే మానవులు అంత దేవతలు అయి ఉండేవారు. ఈ భూలోకం దేవలోకం అయి ఉండేది. అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం, మాటల కన్నా చేతలు ప్రధానం. కర్మలను ఏ విధంగా ఏ భావనతో ఎలా చేయాలో కర్మయోగం ద్వారా పరమాత్మ తెలియచేశారు. భక్తులు స్వయాన్ని నీచులము అని పాపులము అని చెప్పుకుంటారు. అప్పుడు వారిని మనము శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ పాపం చేస్తూ ఉండినారా అని అడగాలి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది తమో ప్రధాన ప్రపంచమైనందున ఆత్మ అపవిత్రమైపోయింది. నూతన ప్రపంచంలో అయితే పవిత్రంగా ఉంటాయి. అపవిత్రంగా చేసేది రావణుడు. ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశముపై, సాధారణంగా ప్రపంచమంతటిపై రావణ రాజ్యం ఉంది. యథా రాజారాణి తదా ప్రజ అంటారు కదా. అత్యంత ఉన్నతము, అత్యంత నీచము. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. బాబా చెప్తున్నారు, మనల్ని పావనంగా చేసి తండ్రి వెళ్తారు. తరువాత మనల్ని పతితంగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మనము మా మతమును అనుసరించి మళ్ళీ పావనంగా అవుతున్నాము. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణ మతము అనుసరించి పతితులుగా అవుతాము. అనగా దేహాభిమానులుగా అయ్యి వికారాలకు వశమైపోతాము. దానినే ఆసురీ మతము అని అంటాము. భారతదేశము ఏదైతే పావనంగా ఉండేదో అదే ఇప్పుడు పతితమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా చేసేందుకు పతిత పావనుడైన తండ్రి రావాల్సి అరే చింటూ, మనమే పూజ్యులము, మనమే పూజారులము. ఇది చాలా మంచి మంత్రము. అయితే వారు ఆత్మనే పరమాత్మ అని అనేశారు. వారు చెప్పేదంతా పూర్తిగా తప్పు. మనము పవిత్రంగా ఉండేవారము. 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు ఇలా అయ్యాము. ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్తాము. ఈరోజు ఇక్కడున్నాము, రేపు ఇంటికి వెళ్తాము. మనము బేహద్ తండ్రి ఇంటికి వెళ్తాము. ఇది అనంతమైన నాటకము. ఈ నాటకము రిపీట్ అవుతుంది. తండ్రి చెప్తున్నారు, దేహ సహితము దేహ సర్వ సంబంధాలను సర్వధర్మాలను మరిచి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇప్పుడు మనము ఈ శరీరాలను వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. ఈ విషయాన్ని మనము బుద్ధిలో పక్కాగా గుర్తు చేసుకోవాలి. ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి అన్నా. బాబా చెప్తున్నారు, మన గమనమంతా కూడా విశేషంగా సేవపైనే ఉండాలి. భలే పిల్లలందరూ వివేకవంతులుగా ఉన్నారు, కానీ సేవ పూర్తిగా చేయకుంటే వీరిపై రాహు దశ కూర్చుంది అని తండ్రి భావిస్తారు. అందరి దశలు తిరుగుతూ ఉంటాయి కదా. మాయ నీడ వారిపై పడుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత బాగైపోతారు. పిల్లలు సేవ చేసే అనుభవం పొంది రావాలి. ప్రదర్శనీలైతే చేస్తూనే ఉంటారు. గీతను గానం చేసింది శివ భగవానుడు అని, కృష్ణుడు కాదు అని మనుషులు ఎందుకు వెంటనే రాయరు? కొంతమంది ఇది చాలా బాగుంది, మనుషులకు చాలా కళ్యాణకరము అని
అందరికీ ఈ ప్రదర్శిని చూపించాలి అని అంటారు, కానీ నేను కూడా వచ్చి ఈ వారసత్వం తీసుకుంటాను అని ఎవరూ చెప్పరు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, దేహాభిమానానికి వశమై బిగ్గరగా మాట్లాడరాదు, ఈ అలవాటును వదిలేయాలి. దొంగతనము చేయడం, అసత్యం చెప్పడం ఇవన్నీ పాపాలు. వీటి నుండి రక్షించుకునేందుకు దేహి అభిమానులుగా అయి ఉండాలి. మృత్యువు మన ఎదుటనే నిల్చొని ఉంది. అందువలన తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ పావనంగా అవ్వాలి. తండ్రికి చెందిన వారిగా అయిన తరువాత ఎలాంటి చెడు కర్మలు చేయరాదు. శిక్షల నుండి తప్పించుకుని పురుషార్థము చేయాలి. లోక్ పసంద్ సభ యొక్క టికెట్ను బుక్ చేసుకుని రాజ్య సింహాసన అధికారి భవ అని బాబా వరదానం ఇస్తున్నారు. ఏదైనా సంకల్పము లేక ఆలోచన చేయనప్పుడు మొదట ఈ ఆలోచన మరియు సంకల్పం తండ్రి ఇష్టమేనా అని చెక్ చేసుకోవాలి. ఏదైతే తండ్రికి ఇష్టమో అది స్వతహాగా లోక్ పసంద్గా అయిపోతుంది. ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థము ఉంటే దానిని మన్ పసంద్ అని అంటారు. విశ్వ కళ్యాణార్థంగా ఉంటే లోక పసంద్ మరియు ప్రభు పసంద్ అని అంటారు. లోక్ పసంద్ సభ యొక్క మెంబరుగా అవ్వడం అనగా లా అండ్ ఆర్డర్ యొక్క రాజ్య అధికారాన్ని మరియు రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం. పరమాత్మ తోడును అనుభవం చేస్తే అంతా సహజము అని అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.